భగవద్గీతను అధ్యయనం చేసిన తర్వాతే నాకు సృష్టి రహస్యం అవగతమైందని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్నారట. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? When I read Bhagavad Gita and reflect how the God created the universe, everything else appears to be superfluous అని ఐన్స్టీన్ కొటేషన్ ఇచ్చాడు. అంటే నేను భగవద్గీత చదివిన తర్వాత ఈ సృష్టి రహస్యాన్ని గురించి ఆలోచిస్తే భగవద్గీత చెప్పినటువంటి విజ్ఞానానికి మించిన విజ్ఞానం ఈ ప్రపంచంలో ఏదీ లేదన్న సత్యం నాకు గోచరమైంది అన్నది ఆయన స్టేట్మెంట్. కానీ చాలామంది తార్కిక మేధావులు వాళ్ళు ఏమన్నారంటే ఇది ఐన్స్టీన్ అనలేదు, మీరు కల్పించారు అన్నారు. భగవద్గీతలోనే దానికి ఉదాహరణ ఉంది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోత్వం త్వనయో తత్వదర్శిభిః అన్న శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఏదైతే ఉంటుందో దానికి లేకపోవటం లేదు, ఏదైతే లేదో దానికి ఉండటము లేదు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజెస్ ఇట్స్ ఫార్మ్ అన్నది శక్తి నిత్యత్వ సూత్రం. E=mc² అని ఆయన ప్రతిపాదించిన సూత్రం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవామి గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. ఏ విధంగానైతే చిరిగిన చొక్కా పక్కకు పెట్టి నువ్వు కొత్త చొక్కా వేసుకుంటావో అదే విధంగా నీలో ఉన్నటువంటి చైతన్యము ఈ శరీరము శిథిలమైన తరువాత శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది తప్పితే ఈ చైతన్యానికి అంతం లేదు అన్న అద్భుతమైనటువంటి భగవద్గీత శ్లోకము ఆయనకు ప్రమాణమై ఆధారమై స్ఫూర్తినిచ్చి అద్భుతమైనటువంటి ఈ మాటలు మాట్లాడే విధంగా ఆయనను ప్రేరేపించింది. కనుక ఈ మాట ఆయన అన్నమాట సత్యమే. ఐన్స్టీన్ లాంటి మహామేధావి భగవద్గీత యొక్క జ్ఞానాన్ని విశ్లేషించి విమర్శించి అధ్యయనం చేసుకొని జీవితంలో అన్వయించుకొని అద్భుతాలను ఆవిష్కరించగలిగాడు. 186 యూనివర్సిటీలలో ఈరోజు భగవద్గీత పాఠ్య గ్రంథమైంది. ఒక శ్లోకం ఒకరోజు తీరుస్తుంది నీ శోకం ప్రతిరోజు. ఐన్స్టీన్ తరువాత అనేక మంది శాస్త్రవేత్తలు దీనిని ఒప్పుకున్నారు. హిరోషిమా నాగసాకిల మీద అణుబాంబు ప్రయోగింపబడింది, అణు విస్ఫోటనం జరిగింది. ఆ శకలాలను మ్యూజియంలో భద్రపరిచారు జపాన్లో. అక్కడ ఆ అణు విస్ఫోటనం ఎలా జరిగింది అన్నది ప్రపంచానికి తెలియజేయటం కోసం వాళ్లకు ఏ వాంగ్మయము దొరకలేదు, ఏ సాహిత్యము దాన్ని వర్ణించలేకపోయింది. వాళ్ళు అక్కడ ఒక భగవద్గీత శ్లోకం పెట్టారు. విశ్వరూప సందర్శన యోగంలో 11వ అధ్యాయం. దివి సూర్య సహస్రస్యా భవేత్ యుగపదుత్థిత యదివా సశృతి స్యాస్యాత్ భాసస్తస్య మహాత్మనః. అంటే ఆ విస్ఫోటనం ఎలా ఉంది అంటే ఒకేసారి వేల మంది సూర్యులు ఆకాశంలో ఆవిష్కరింపబడితే ఎంత ప్రకాశం ఉంటుందో అంతకంటే గొప్ప ప్రకాశము ఆ సమయంలో అణు విస్ఫోటనం జరిగినప్పుడు కనపడింది అన్న శ్లోకం ఈనాటికి మీరు జపాన్కి వెళితే ఆ మ్యూజియంలో మీకు కనపడుతుంది. అంటే భగవద్గీత కేవలము భారతీయులకే కాదు ప్రపంచానికి అంతటికీ విజ్ఞానాన్ని పంచిన అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని గ్రంథం, వాంగ్మయం. అలానే మొదటి నుంచి మనం పరిశీలిస్తే విజ్ఞానము ప్రపంచంలో ఎలా విస్తృతించింది అంటే న్యూటను గెలీలియో కనపడుతున్న ఫిజికల్ పారామీటర్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇండిపెండెంట్, మాస్, లైట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ అన్నారు. తర్వాత హెడ్స్ అనేటువంటి వాడు వచ్చి కాదు మ్యాక్స్వెల్ ప్రతిపాదించినటువంటి విద్యుదయస్కాంత తత్వాన్ని ఆధారంగా చేసుకొని విద్యుదయస్కాంత తరంగాలే కాంతి అని కూడా చెప్పడం జరిగింది. 1800 సంవత్సరంలో న్యూటను గెలీలియో ఒక ప్రతిపాదన చేశారు. ఏమిటంటే కనపడుతున్నటువంటి భౌతిక ధర్మాలు ఏవైతే ఉన్నాయో లైట్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, ఛార్జ్, మాస్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధము లేనటువంటివి అని వాళ్ళు చేసిన ప్రయోగాల ద్వారా చెప్పారు. తర్వాత ప్రయోగాలు ఇంకా జరిగాయి. మ్యాక్స్వెల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ గ్లాస్ను ప్రతిపాదన చేస్తూ మిగతా వాటి సంబంధం నాకు తెలియదు కానీ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఈ రెండు మటుకు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. వెనెవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఎ మెకానికల్ ఫోర్స్ అని సూత్రాలను ఎలక్ట్రోమాగ్నెటిక్ లాస్ను ప్రతిపాదించారు. అదైన తర్వాత హట్స్ అనేవాడు వచ్చి ఈ విద్యుదయస్కాంత తరంగాలే కాంతి రూపంగా కనపడుతూ ఉన్నాయి అని తెలియజేశాడు. తర్వాత ఐన్స్టీన్ టైం,
స్పేస్ మ్యాటర్ అన్నటువంటి సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇక లేటెస్ట్గా స్ట్రింగ్ థియరీ అని మనకు చెప్పబడుతుంది. ఏమిటా స్ట్రింగ్ థియరీ అంటే, ప్రపంచంలో కనపడుతున్నటువంటి అన్ని జీవుల యొక్క ధర్మాలకు కారణం ప్రతివాడిలో ఉన్నటువంటి శక్తి సూత్రాలే. ఇవన్నీ మూలశక్తి నుంచి వచ్చినవే. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అన్న 13వ అధ్యాయంలో 16వ శ్లోకమే ఈ అన్నింటినీ క్రోడీకరిస్తూ ఒకే శక్తి సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మగా, పాలిస్తున్నప్పుడు విష్ణువుగా, లయం చేస్తున్నప్పుడు శివుడుగా ఆవిష్కరిస్తోంది. మూలశక్తి ఒక్కటే అని చెప్పడం జరిగింది. అంటే భగవద్గీతలో ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు వీళ్ళు శాస్త్రీయంగా చెప్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం చెప్పబడిన దాన్ని 500 సంవత్సరాలుగా పరిశీలన చేస్తూ కరెక్టే 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 అంటూ భగవద్గీతను మనం ఒప్పుకోవడానికి నేటి ఆధునిక శాస్త్రవేత్తల యొక్క ప్రమాణాలు అవసరం కావటం అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం.